హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ మ్యాప్స్లో ఒక రెస్టారెంట్కి రివ్యూస్ ఆర్ రేటింగ్స్ ఇవ్వడం వల్ల నిజంగానే మనకు మనీ వస్తాయా? టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళు పెట్టే స్క్రీన్ షాట్స్ నిజమేనా? ఒకవేళ అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు నిజంగానే ప్రాఫిట్ వస్తుందా లేదా అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటాను. సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ఆ వీడియో. ఫస్ట్ అయితే మిమ్మల్ని వాట్సాప్లో ఒక అన్నోన్ పర్సన్ కన్సల్ట్ అవుతారనమాట. కన్సల్ట్ అయ్యి మీ గురించి క్లియర్గా అడుగుతారు. మీరు ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడ ఉంటారు, మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు ఈ రివ్యూస్ రేటింగ్స్ గురించి ఐడియా ఉందా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా లేదా అనేది క్లారిటీగా అడిగి కనుక్కున్న తర్వాత మీకు ఒక రెస్టారెంట్ యొక్క మ్యాప్ లింక్ పంపిస్తారు. ఆ లింక్కి మీరు ఒక మంచి రివ్యూ ఇవ్వమని చెప్తారు. రివ్యూ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే మీరు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసి పంపించి, అలాగే ఒక టెలిగ్రామ్ రిసెప్షనిస్ట్ ఐడి కూడా పిన్ చేసి మీకు పంపిస్తారు అనమాట. ఐడి మీద క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. టెలిగ్రామ్లో ఆ పర్సన్కి మీకు ఆల్రెడీ వాట్సాప్లో పంపించిన ఆ పర్సన్ ఐడి పాస్వర్డ్ మీరు అక్కడ పంపించారంటే ఆ పర్సన్ మిమ్మల్ని కొన్ని వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క రివ్యూకి ఎంత వస్తుంది, ఎలా రివ్యూస్ ఇవ్వాలి, రేటింగ్స్ ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక్కొక్క రివ్యూకి ఎంతో కూడా చెప్తుంది. ఒక రివ్యూకి 50 రూపీస్ వస్తుంది, 3 రివ్యూస్కి 150 రూపీస్ వస్తుంది. 3 రివ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత 150 రూపీస్ మీ అకౌంట్లో వచ్చేస్తాయి అని చెప్తుంది. అలాగే ఆ డే మొత్తం మీరు కొన్ని రివ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 900 రూపీస్ అనే 900 or 1000 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తారు. గ్రూప్లోకి యాడ్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఆడినట్లు అవన్నీ స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ అన్ని పంపిస్తూ ఉంటే మీకు అదంతా నిజమేనా అనే ఒక డౌట్లో మీరు ఉంటారు. ఆ తర్వాత ఒక 2-3 టాస్క్లు కంప్లీట్ అయిపోగానే రివ్యూస్కి ఇన్వెస్ట్మెంట్ టాస్క్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ టాస్క్ వాళ్ళు ఆడి ప్రాఫిట్ అవుతూ ఉంటే మిమ్మల్ని కూడా అడుగుతారనమాట, మీరు కూడా యాడ్ అవుతారా, మీరు కూడా జాయిన్ అవుతారా అని చెప్పి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు అనుకొని జాయిన్ అవ్వమని పోస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ చేయమని చెప్తారు. స్టార్టింగ్లో ఒక 2000 ఉంటుంది. 1000కి 1300, 2000 మీరు ఒక 1000 or 2000 సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత 2800 వస్తాయి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ 15 minutesలో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 టాస్క్లు రివ్యూవే జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ జరిగిన తర్వాత ఈసారి స్టార్టింగ్ 5000 ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి స్టార్టింగ్ 5000 ఉంటుంది. 5000 టాస్క్లో మీరు జాయిన్ అవుతారా అని చెప్పి రిసెప్షనిస్ట్ అడుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, జాయిన్ అవ్వకండి, బెటర్. ఎందుకంటే ఆ అమౌంట్ మీరు వాళ్ళకి పంపించిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగదు, తగ్గిపోతుంది, కొలాప్స్ అయిపోయి మీరు లాస్ అయిపోతారు. వాళ్ళు కూడా ఏమంటారంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ టాస్క్లో ఇంకా ఎక్కువ గెలుస్తారని చెప్పేసి మూవ్ అవ్వండి అని చెప్పేసి మాట్లాడతారు. సో ఆ తర్వాత కూడా మీరు కొలాప్స్ పడిపోతారు. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ టాస్క్ అనేది జాయిన్ అవ్వకండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకుండా రివ్యూస్ అండ్ రేటింగ్స్ తీసుకొని 150 అవుతున్నా మీరు స్కిప్ చేస్తారనమాట. ఇన్వెస్ట్మెంట్ టాస్క్ని స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడ వాళ్ళు వాడే ప్యాటర్న్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ టాస్క్ మీరు స్కిప్ చేశారు కాబట్టి మీకు ఒక్కొక్క రివ్యూకి 50 రూపీస్ రావు, 20 రూపీసే వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి స్కిప్ చేశారు అనుకోని 10 రూపీసే వస్తాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆ గ్రూప్లోంచి తీసేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళు ప్రాఫిట్ పొందాలి. మనకైతే ప్రాఫిట్ రాదు. సపోజ్ స్టార్టింగ్ స్టేజ్లో మనకేదో 1000కి 2000, 2000కి 3000 ఇస్తారు. ఒక 5 or 6000 వరకు వాళ్ళు మనకి ఇవ్వడానికి ట్రై ఇస్తారు అంతే. ఆ తర్వాత వాళ్ళకు ప్రాఫిట్ చూసుకుంటారు. సో ఒక 2-3,000 ఒక 4000 వరకు లూట్ చేసి లైట్ తీసుకున్నారు అనమాట, అంతే. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే రివ్యూస్ అండ్ రేటింగ్స్లో వచ్చిన అమౌంట్ మాత్రమే ప్రాఫిట్ అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనకు ట్రస్ట్ కలగాలి కదా. సో ఆ అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. సెకండ్ చెప్పలేము, బట్ 50-50 ఛాన్సెస్ వస్తాయి. కానీ థర్డ్ అయితే పక్కా రాదనమాట. సో సెకండ్ థర్డ్ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఓ 2000 చేయండి, 2800 ఆ 3000 వస్తాయి. ఆ అమౌంట్ అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్లో ఒక 1 or 2000 వస్తాయి, అదొక 3000. సో అక్కడితో అదే ప్రాఫిట్ అనుకొని పక్కకు వచ్చేసేయండి, బెటర్. ఎందుకంటే అంతకంటే ముందుకు వెళ్తే మాత్రం మన దగ్గర అయితే మనీ అయితే రావు, వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే మనకు రావు. సో అది స్కిప్ చేయటం చాలా బెటర్. నన్ను అడిగితే
అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రివ్యూస్ అండ్ రేటింగ్స్తో లూట్ చేసుకుంటూ వెళ్తే బెటర్ అనమాట. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ టాస్క్ స్కిప్ చేస్తే మనకి రివ్యూస్ అండ్ రేటింగ్స్ లో మనీ ఇవ్వరు అనుకోండి, వేరే ఐడీస్ తో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ లూట్ చేయొచ్చు. అలా ట్రై చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ జోన్కి అయితే వెళ్ళకండి, నా ఒపీనియన్ అయితే. ఇది వాళ్ళు మన మీద ఆడతారా, మనం వాళ్ళ మీద ఆడతామా, గేమ్ ప్లే అనేది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్కిప్ చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని తీసేస్తారు. ఫర్దర్గా వేరే ఐడీస్ త్రూ వెళ్ళి మళ్ళీ మా రివ్యూ రేటింగ్స్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఓన్లీ రివ్యూస్ అండ్ రేటింగ్స్, నో ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని స్కిప్ చేసి తీసేస్తారు, మళ్ళీ జాయిన్ అవ్వాలి, మళ్ళీ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇవ్వండి, మళ్ళీ 150 గెయిన్ చేసుకొని మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ జాయిన్ అవ్వండి, మళ్ళీ 150. ఇది బెటరే కదా, ఈ ఆప్షన్ ట్రై చేయండి. సో ఎక్కువ లూజ్ చేస్తారు. సో అలా ఆడండి. వాళ్ళ గేమ్ ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకొని గేమ్ కరెక్ట్గా ఆడితే రన్అట్ అవ్వడం. ఓన్లీ రివ్యూస్ అండ్ రేటింగ్స్తోనే మనీ చాలా ఎర్న్ చేసుకోవచ్చు. సో ట్రై.